హాయ్ ఫ్రెండ్స్, గాడ్ ఆఫ్ మాసస్ నటసింహం నందమూరి బాలకృష్ణ భగవంత్ కేసర్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత బాలకృష్ణ బాబీ కోహ్లీ డైరెక్షన్లో ఎన్బికే 109 మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ యొక్క షూటింగ్ చాలా స్పీడ్గా జరుగుతుందన్నమాట. ఈ చిత్రంలో బాబీ డియోల్ మెయిన్ విలన్గా నటిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి బాలయ్య పాత్ర వరకు 70 నుంచి 80% వరకు కంప్లీట్ అయిపోయినట్టుగా తెలుస్తుందన్నమాట. వాస్తవంగా ఈ చిత్రాన్ని ఏపీలో జరగబోయే అసెంబ్లీ ఎలక్షన్కి ముందుగా రిలీజ్ చేయాలని చెప్పేసి కాన్సెప్ట్తోనే ఈ మూవీని స్టార్ట్ చేశారు. బట్ అది అసాధ్యం అవ్వడంతో ఈ మూవీని మే ఎండింగ్ లేదంటే జూన్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ అయితే చేస్తున్నారన్నమాట. అయితే ఎన్బికే 109 మూవీ తర్వాత బాలకృష్ణ బోయపాటి శ్రీను డైరెక్షన్లో నటించే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఎన్బికే 110 మూవీగా ఆ తర్వాత చాలా మంది యువ డైరెక్టర్లు బాలయ్య కోసం వెయిట్ చేస్తున్నారు. వారిలో ప్రశాంత్ వర్మ, హరీష్ శంకర్, అనిల్ రావుపూడి, అలాగే గోపీచంద్ మల్లేని రీసెంట్గా మరొక డైరెక్టర్ కూడా లైన్లోకి వచ్చేసారనమాట. అతను ఎవరో కాదు, రాహుల్ సాక్రిటియాన్. ఇతను శ్యామ్ సింగారాయ్ మూవీకి డైరెక్షన్ చేశారు, అలాగే ట్యాక్సీ వాళ్ళ మూవీకి కూడా డైరెక్షన్ చేశారు. ఒక పీరియాడికల్ మూవీ స్టోరీని బాలయ్యకు వినిపించారట. ఆ మూవీ యొక్క స్టోరీ బాలయ్యకు బాగా నచ్చడంతో బాలయ్య కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా న్యూస్ అయితే వినిపిస్తుంది. మరో యంగ్ డైరెక్టర్ బాలయ్యతో సినిమా ఫిక్స్ అయిపోయినట్లే, అంటే ఎప్పటి నుంచో ఈ న్యూస్ అయితే వినిపిస్తుంది అనమాట. బట్ రీసెంట్ గా బలంగా వినిపిస్తుంది అనమాట. అందువలన శ్యామ్ సింగారాయ్ మూవీ డైరెక్టర్ అయిన రాహుల్ సాక్రిటియన్తో ఖచ్చితంగా బాలయ్య సినిమా చేసే అవకాశం అయితే ఉంది. మరి చూద్దాం బాలకృష్ణ మూవీ లైనప్ లో ఎవరెవరు డైరెక్షన్ చేస్తారనేది.